పోలింగ్ ఫలితాల వెల్లడి ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం చేసింది. కలెక్టర్లు, ఎస్పీల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నిర్మల్, మంచిర్యాల జిల్లాలు కలెక్టర్లు బదిలీలయ్యారు. వారి బాటలోనే అడిషనల్ కలెక్టర్లు, సిపిలు, డీసీపీలు, ఏసీపీలు, డిఎస్పీలు, సిఐలు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఇతర శాఖల్లోని సిబ్బంది బదిలీలలో జరిగే జాబితాలో ఉన్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన కొందరు తమ సొంత జిల్లాలకు కోరుకున్న చోటికి పోస్టింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వినతులు, పైరవీలతో రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న వారిలో అధిక శాతం కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఉన్నారు. వారంతా ఇప్పుడు సొంత జిల్లాలకు రావాలనే ఆలోచనలో ఉన్నారు. తమకున్న పరిచయాలు, పలుకుబడిని ఉపయోగించి ఎలాగైనా స్థానచలనం అయ్యే విధంగా తెలిసిన వారితో సిఫార్సులు చేసుకుంటున్నారు. ఈ నెల 21న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు జడ్పీ వర్గాలు తెలుపుతున్నాయి. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో పాలకవర్గం ముగియనున్న తరుణంలో ఇవే ఆఖరు సమావేశాలని అందరూ భావిస్తున్నారు. దీంతో ఈ చివరి సమావేశానికి కొంత ప్రాధాన్యత ఏర్పడిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. రాజకుమార్ గారి ఇప్పటికేమో ఐటీపీలో ఇందిరాగాంధీ పథకం దాంట్లో చెప్తున్న మహిళా సంఘాలు మరి కార్యంలో పాల్గొనడం 9 సంఘాలకు గాను ఈ రోజు వరకు అంటే ఫైనాన్షియల్ ఇయర్ మార్చి నుండి ఇప్పటి వరకు